ఢిల్లీ మద్యం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ ముమ్మరం చేసింది. ఇవాళ రేపు సిబిఐ కస్టడీలో ఉండనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఆదేశాలతో నిన్న సాయంత్రం కవితను సిబిఐ కేంద్ర కార్యాలయానికి తరలించారు సిబిఐ అధికారులు. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా పేర్కొంది సిబిఐ. మద్యం విధానం రూపకల్పన, ఆప్కు 100 కోట్ల ముడుపులకు సంబంధించి కవితను పలు ప్రశ్నలు అడగనుంది సిబిఐ. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, కవిత సిబిఐ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, నిన్న సాయంత్రం కోర్టు అనుమతితోటి సిబిఐ కస్టడీలోకి తీసుకుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సిబిఐ కవితను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. 3rd ఫ్లోర్లో ప్రస్తుతం మనం సిబిఐ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నాము. దీంట్లో 3rd ఫ్లోర్లో కవితకు సంబంధించినటువంటి ఇంట్రాగేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా అంటే ఇంట్రాగేషన్కి సంబంధించి ఓరల్గా సమాధానాలు తీసుకోవడంతో పాటు లిఖితపూర్వకంగా కూడా ఆమె దగ్గర నుంచి సమాచారం అనేది కూడా తీసుకుంటారు. క్వశ్చనరీ అంతా కూడా ఇస్తారు. దీంట్లో ప్రధానంగా సిబిఐ నిన్న ఇచ్చినటువంటి కస్టడీ పిటిషన్లో కావచ్చు, అంతకుముందు నుంచి వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎంటైర్ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి రూపకల్పనలో వాటికి ఉన్నటువంటి జరిగినటువంటి అవకతవకల్లో పూర్తిగా కీలకమైనటువంటి పాత్ర కవిత పోషించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కలిసి కాన్స్పిరసీకి పాల్పడింది కీ పర్సన్ కూడా కవిత, సూత్రధారి, పాత్రధారి కూడా కవితే అంటూ కూడా ఆరోపణలు చేశారు. ఆరోపణలకు తగ్గట్టుగా ఇప్పటివరకు ఎవరైతే అప్రూవర్స్గా మారాడు, నిందితులుగా ఉన్నటువంటి వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, అలాగే అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కూడా జత చేశారు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ను కూడా నిన్న కోర్టు ముందు ఉంచారు. వాట్సాప్ చాట్లు, ముఖ్యంగా కవిత పిఏ అశోక్ కౌశిక్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అలాగే గతంలో అప్రూవర్స్గా మారినటువంటి వారు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కవితకు ఎగెనెస్ట్గా ఉన్నాయి. కవిత సూచనల మేరకే తాము ఈ వ్యవహారంలో పెట్టుబడులు పెట్టాము, లేకపోతే 25 కోట్ల రూపాయలను తాము ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు అందించామంటూ కూడా గతంలో మాగుంట రాఘవారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని కన్ఫర్మ్ చేస్తూ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కూడా కవిత సూచనల మేరకే 25 కోట్ల రూపాయలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చామంటూ కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక శరత్ చంద్రారెడ్డి అయితే ఏకంగా ఎంటైర్ వ్యవహారంలో గతంలో సిఎస్ఆర్ నిధుల కింద జాగృతికి ఇచ్చినటువంటి ఫండ్స్ నుంచి మొదలు పెట్టుకుంటే వారి మధ్య జరిగినటువంటి ఇతర లావాదేవీలు, భూములకు సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, అలాగే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ మద్యం వ్యాపారంలో 5 జోన్ల కేటాయింపులకు సంబంధించి ఒక్కొక్క జోన్కు 5 కోట్ల రూపాయల చొప్పున డిమాండ్ చేయడము, అవి ఇవ్వనందుకు బెదిరించారు అనేటువంటి ఆరోపణలు కూడా వారు చేశారు. సో వీటన్నింటిపైన కూడా కవితను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించి కవిత పాత్ర ఏంటి, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కవితకు ఉన్నటువంటి వ్యాపార లావాదేవీలు కావచ్చు, లేకపోతే ఈ ఎంటైర్ వ్యవహారంలో మీటింగ్స్ జరిగాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్స్ కావచ్చు, అలాగే ఇటు ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్స్ తాలూకు సమావేశాలకు సంబంధించినటువంటి తేదీలను, అలాగే సమావేశాలు జరిగినటువంటి ఓటర్ల పేర్లను కూడా సిబిఐ నిన్న ఇచ్చినటువంటి కస్టడీ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి ఆ సమావేశాల్లో జరిగినటువంటి అంశాలకు సంబంధించి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే సౌత్ గ్రూప్కు సంబంధించి కవిత పాత్ర ఏ మేరకు ఉంది, ఎందుకంటే 100 కోట్ల రూపాయలని ముడుపులుగా ఆమ్ ఆద్మీ పార్టీకి కిక్ బ్యాక్స్ రూపంలో ఇచ్చారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి ఆ 100 కోట్ల రూపాయలకు సంబంధించి సేకరణలో కవిత పాత్ర ఏంటి, ఈ సౌత్ గ్రూప్కి సంబంధించినటువంటి లీడింగ్కి సంబంధించి కవిత ప్రయత్నాలు ఏంటి అనే దానిపైన కూడా కవితను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే నిందితులకు సంబంధించి ఇప్పటివరకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని కవితను క్వశ్చనింగ్ అనేది కూడా చేస్తారు. అలాగే అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ పైన కూడా కవితను క్లారిటీ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే గతంలో సిబిఐ ఒకసారి కవిత నివాసంలో కవితను ప్రశ్నించింది, తర్వాత తిహార్ జైల్లో కూడా ప్రశ్నించింది. 2 సార్లు ప్రశ్నించినప్పటికీ కవిత విచారణకు సహకరించట్లేదు, సమాధానాలన్నీ కూడా ఆమె ఇవ్వడం లేదు, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన సమాధానాలు సరిగా ఇవ్వట్లేదు అనేటువంటి ఆరోపణ కూడా సిబిఐ చేసింది. కాబట్టి 5 రోజుల కస్టడీకి కోరారు. 5 రోజుల కస్టడీకి కోరితే కోర్టు 3 రోజులు కవితకు సంబంధించి కస్టడీకి ఇచ్చారు. ఈ 3 రోజులు కూడా
కవిత సిబిఐ కేంద్ర కార్యాలయంలో ఉంటారు. ఈ కవితకు సంబంధించిన క్వశ్చనింగ్ అంతా కూడా ఈరోజు రేపు జరుగుతుంది. ఎల్లుండి 15వ తారీఖు ఉదయం 10 గంటలకు కవితను తిరిగి రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈలోపే కవిత దగ్గర నుంచి ఈ కాన్స్పరసీకి సంబంధించి, ఎందుకంటే ఇది పెద్ద పాత్ర ఉంది, కవితకు సంబంధించినటువంటి అంశాలే ఈ కీలకంగా వ్యవహరించాయి. అలాగే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం గండిపడింది. 2800 కోట్ల రూపాయల మేర ఖజానాకు నష్టం వాటిల్లింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి కిక్ బ్యాక్స్ రూపంలో 100 కోట్ల రూపాయలను సమకూర్చారు. అవి గోవా ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే పంజాబ్ ఎన్నికల్లో వాడారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాటితో పాటు హవాలా మార్గంలో డబ్బుల్ని చేరవేశారు అనేది మరొక ఆరోపణ. వీటికి సంబంధించినటువంటి అంశాలపైనే కవితను క్వశ్చనింగ్ అనేది కూడా చేయబోతున్నారు. ఇప్పటికే గతంలో ఈ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియాను మొదట అరెస్ట్ చేశారు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ను కూడా గతంలో సిబిఐ ప్రశ్నించింది. ఒక 8 గంటల పాటు సిబిఐ కేంద్ర కార్యాలయంలోనే కేజ్రీవాల్ను ప్రశ్నించారు. వీరందరి దగ్గర నుంచి తీసుకున్నటువంటి సమాచారం పైన కవితను క్లారిటీ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మహిళా అధికారుల సమక్షంలో ప్రస్తుతానికైతే కవితకు సంబంధించిన ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది. ఈరోజు రేపు 2 రోజులు కూడా కవితకు సంబంధించినటువంటి ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ములాఖాత్కు కవితకు సంబంధించినటువంటి భర్త అనిల్, అలాగే సోదరుడు కేటీఆర్, ఆమెకు తరపున న్యాయవాది, మరొక పిఏ శరత్, ఈ నలుగురు కలిసేందుకు అనుమతించారు. ఇంటి భోజనం ఈ 3 రోజులు, అంటే కవిత సిబిఐ కస్టడీలో ఉండేటువంటి ఈ 3 రోజులు కూడా కవితకు ఇంటి భోజనంతో పాటు కొన్ని పుస్తకాలు కూడా ఆమె అడిగారు. వాటిని కూడా ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చారు. సో ప్రస్తుతానికైతే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఏవైతే కవిత పైన ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో, వాట్సాప్ చాట్లు కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి మీటింగ్ తాలూకు వివరాలు ఏవైతే సిబిఐ దగ్గర ఉన్నాయో వాటిపైనే ప్రస్తుతానికి కవితను క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.